నిన్ను ఎంత బ్రతిమిలాడినా సరే ఇలాంటి వాళ్ళ ఇంటికి మాత్రం నువ్వు పొరపాటున కూడా అస్సలు వెళ్ళకు. మన కోసమే బ్రతికే ఒక్కరిని దేవుడు ఎక్కడో ఒక చోట పుట్టించే ఉంటారు కదా! వాళ్ళు వచ్చే వరకు మన జీవితంలో కొంతమంది వస్తూ ఉంటారు. అలానే వచ్చిన వాళ్ళు అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. అద్దాల మేడలన్నీ అందంగానే ఉంటాయి. కానీ ఒకే ఒక్క చిన్న రాయి చాలు పేక మేడలా కూలిపోవడానికి. డబ్బుతో ఏర్పడిన బంధాలు అన్నీ కూడా అలానే ఉంటాయి. మన దగ్గర రూపాయి లేదనే అబద్ధం చాలు కదా మనం ఎవరనే నిజం కూడా అందులోనే మర్చిపోతాం. నమ్మకాన్ని నువ్వు పెంచుకోవడానికి చాలా కాలం పడుతుంది. కానీ అదే పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్లో తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం చాలు. అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు 10 సార్లు ఆలోచించి అడుగు వేయండి. నీకు ఎలా బ్రతకాలో తెలియక ఎప్పుడూ భయపడకు. ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షికి తెలియదు కదా గింజలు దాని ఆహారం ఎక్కడ ఉంటాయో అని. అయినా ఆశతో ఎగురుకుంటూ వెళ్తుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. ఒక స్త్రీ జీవితం అనేది బంగారుమయం కావాలి అంటే తన చెయ్యి పట్టినవాడు బంగారంలా ప్రేమ చూపించాలి. ఒక్కసారి నువ్వు ఓపిక పట్టి చూడు, గాయం చేసిన కాలం సాయం కూడా చేస్తుంది. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం భర్త జీవితం పూర్తిగా శూన్యమే అవుతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరూ ఉన్న ఒంటరిలా అతను నలుగురిలో మిగిలిపోవలసి వస్తుంది. ఖచ్చితంగా తన జీవితం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. నిజమే కదా, భార్య ఉన్నన్ని రోజులే తను ఏమైనా చేయగలడు. జీవితంలో నువ్వు స్థిరపడ్డాలంటే డబ్బు, పేరో ఇవి సంపాదించడం కాదు, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేలా సిద్ధమవడమే. కష్టాలు ఉన్నప్పుడు స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు ఖచ్చితంగా బయటపడతాయి. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం కదా. ఎందుకో తెలుసా, బాధ కన్నా వారితో మనకున్న బంధం అనేది ముఖ్యం కాబట్టి. అసలు వారికి ఆ విషయం ఎప్పటికీ కూడా అర్థం కాదు. నువ్వు ప్రేమించడం మాత్రమే సరిపోదు, ఆ ప్రేమను చూపించడం కూడా నీకు ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే కదా నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో అది అవతల వాళ్ళకి చేరుతుంది. నువ్వు ఎప్పుడైనా సరే ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే ఈ లోకంలో గొప్పవాడవుతారు. అసూయతో అందరూ నిన్ను వెనక్కి నెట్టేసినా సరే నీకే గనుక అర్హత ఉంటే అవకాశం అనేది నువ్వు నిలబడిన చోటనే ఖచ్చితంగా వచ్చి నీకు తలుపు తెరుస్తుంది. ఆ పైవాడు నీ కడుపున పుట్టిన పిల్లల తలరాతలు నీ చేతిలోనే పెట్టాడు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఏ మరుపాటుగా ఉన్నావా వాళ్ళ జీవితాలు చల్లా చెదురైపోతాయి. నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది అని నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోవద్దు. కట్టుకున్నవాడు కట్నం చూసేవాడు కాకుండా నిన్ను కష్టపెట్టకుండా చూసుకునేవాడైతే అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకంటే ఒక అమ్మాయి అదృష్టం తెలిసేది కేవలం పెళ్లి తర్వాత మాత్రమే. ఒక్కసారి వద్దు అని తరిమేసిన ఇంటికి మాత్రం నువ్వు వాళ్ళు ఎంత బ్రతిమిలాడినా సరే అస్సలు వెళ్ళకు. ఎందుకంటే ఒకసారి వెళ్లే ముందు ఆలోచించు, ఈసారి వాళ్ళు చేసే అవమానం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఊహించుకో. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులు అవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించే వాళ్ళు మనకి తోడుగా ఉంటే చాలు. మాటి మాటికి కంటతడి పెట్టుకుంటున్నారు అంటే అది వాళ్ళ బలహీనత కాదు, మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ కన్నీళ్లు ఊరికే బయటికి వస్తాయి. వచ్చిన అదృష్టాన్ని వద్దనకు, వెళ్ళిపోయిన దురదృష్టాన్ని పిలవకు. నీతో ఉన్న దానితోనే తృప్తిపడు. లేని దానికోసం, వచ్చే దానికోసం ఎప్పుడూ కూడా ఆతృత పడకు.
ఈ విషయాన్ని ఎప్పుడూ నీ మనసులో దాచిపెట్టుకో. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం. బ్రతుకుంటుంది కానీ ఊపిరాడే శవంలా ఉంటుంది. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది. అమ్మాయి జీవితం అందంగా మలచగలిగేది ఇద్దరు మాత్రమే. ప్రేమను పంచిన తండ్రి, ప్రేమతో తన మనసును గెలిచిన భర్త. మగాడికి నిజంగా ప్రేమ కావాలంటే పెళ్ళాం దగ్గర దొరికినంత ప్రేమ ఇంకా ఈ భూమి మీద ఏ ఆడదాని దగ్గర దొరకదు. నీకు జన్మనిచ్చిన తల్లి దగ్గర కూడా ఆ ప్రేమ దొరకదు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. కేవలం భార్య దగ్గర మాత్రమే ఆ ప్రేమ దొరుకుతుంది. మీ భార్యని ఒక్కసారి అర్థం చేసుకుని ప్రేమించి చూడండి, మీకే తెలుస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనవాళ్ళ కాదా అని తెలుసుకోవాలి అంటే మనతో ఐశ్వర్యం ఉన్నా లేనట్టు ప్రవర్తించండి, లేదా సాయం చేయడానికి ఆపేయండి. అప్పుడు తెలుస్తుంది నీకోసం ఉండేవాళ్ళెవరో, వదిలేసే వాళ్ళెవరో, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని. రంగును చూసి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ కుడితేనే నొప్పి ఎక్కువ. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా, ఎంత బాగా చూసుకున్నా భార్యకు భర్త పంచే ప్రేమకు ఏదీ సాటి రాదు. భర్త తోడు ఉంటే ఎంత కష్టాన్నైనా సరే భార్య సులువుగా ఒక చిన్న కాలువ దాటినట్లుగా దాటేయగలదు. చెడిపోవాలంటే నిన్ను ఏదీ ఆపదు. అదే నువ్వు బాగుపడాలంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడడమే గెలుపంటే. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతగానితనం. మీరు ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా వచ్చి ఒకే ఒక ఆయుధమే కోపం. ఆ కోపం వల్ల బంధాలు దూరం అవడం తప్ప నీకు ఉపయోగమే లేదు. ఏం చేయాలని ఎవరిని అడగకండి. ఇలా ఉండని ఎవరు చెప్పినా వినకండి. మీకు నచ్చిన పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, కానీ మంచిని వదలకండి. చెడు చెంతకి ఎప్పుడూ చేరకండి. మీకు ద్రోహం చేసేవారు, మీ నాశనాన్ని కోరుకునేవారు, మిమ్మల్ని మోసం చేసేవారు మీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అవసరం లేని ఆర్భాటాలు, పనికిరాని ఆవేశాల వల్ల ఎప్పటికీ ఎప్పుడూ కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. మీరు ఎదుటి వారిని ఎంతకాలమైనా అయితే అనుసరిస్తూ ఉంటారో అంతకాలం మీరు ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేరు. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్లుగానే ఉంటుంది. అందరితోనూ మర్యాదగా వ్యవహరించు. ఎక్కువ మందితో పరిచయం పెంచుకో. ఒకరిద్దరితో స్నేహంగా ఉండు. ఎవరికి కూడా శత్రువు కావద్దు. అదే తెలివైన వాళ్ళ లక్షణం. నువ్వు ఏంటో నిరూపించుకున్నంత మాత్రాన ఇంట్లో వాళ్ళకే కాదు, బయట ప్రపంచానికి కూడా లోకువైపోతావు. అన్ని కోణాల నుంచి నువ్వు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించు. ఒక మంచి నిర్ణయం తీసుకో, లేకపోతే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపుతుంది. ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరమైన వారు. నీలో అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే నీ పొరపాటే. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎలాంటి ఫలితమూ ఉండదు. మంచితనమే శాశ్వతం. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు కదా. అలానే పరిష్కారం లేకుండా ఒక సమస్యను పైవాడు సృష్టించే అవకాశమే లేదు అని తెలుసుకో. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ఎప్పుడూ కూడా నువ్వు ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒకరి దగ్గర అడుక్కొని తిన్నా పర్వాలేదు, కానీ ఒకరికి అన్యాయం, మోసం మాత్రం అస్సలు చేయకు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి భగవంతుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. పైవాడు చూస్తున్నారన్న భయంతో పాపాలు చేయకుండా ఉండడమే అసలు సిసలైన భక్తి అంటే. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఆయుధాలు స్త్రీ కళ్ళు, స్త్రీ చిరునవ్వు, స్త్రీ కన్నీళ్ళు. మగాడి చూపులు బట్టి అతడికి ఏం కావాలో ఒక ఆడది కనిపెట్టగలదు. స్త్రీ శృంగారానికి పనికి రాకపోతే ఒక్క ఆడది కూడా భూమి మీదే బ్రతికి ఉండదు. నిజమే కదా? అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.